హాయ్ ఆల్ అందరికీ నమస్తేనండి. టుడే గురు పౌర్ణమి సందర్భంగా నేను దత్తాత్రేయ స్వామి పూజ చేసుకున్నానండి. అనగా సమేత దత్తాత్రేయ స్వామి. ఒక్కొక్క స్వామికి ఒక్కొక్క నైవేద్యం ప్రసాదంగా పెడతాం కదండీ! అలానే ఈ దత్త స్వామికి పంచకజ్జాయం ప్రసాదంగా పెడతాము. దీనికి ఎలా చేసుకోవాలి అనంటే ఎండు ఖర్జూరాలు, బెల్లము, యాలకులు, కొబ్బరి అండ్ పుట్నాలు తీసుకొని బాగా అన్నీ ఒకేసారి వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలనమాట. తర్వాత దాంట్లో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేయొచ్చండి. ఇది ప్రసాదంగా దత్తాత్రేయ స్వామికి నైవేద్యంగా పెడతామనమాట. చూసారు కదా ఎంత మెత్తగా వచ్చిందో! ఇది నేను నైవేద్యంకి ఆ దత్తాత్రేయ స్వామికి పెట్టాననమాట. ఈరోజు నేను దత్తస్తవము 9 సార్లు చదువుకున్నానండి. అలానే సిద్ధమంగళ స్తోత్రం ఒకసారి చదువుకున్నాను. అలానే ఈవినింగ్ పౌర్ణమి చంద్రుడు వచ్చినప్పుడు లలితా సహస్రనామం పారాయణం చేసుకున్నానండి. ఇది ప్లేట్‌లో పాలల్లో చంద్రబింబము కనిపించేటట్లు చేసుకున్నాను. అది ప్లేట్ సరిగ్గా కనిపించలేదండి.